అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి 2,50,000 దిశగా పయనిస్తుంది. ఇవాళ కిలో వెండి ₹1,000 పెరిగి 2,45,000కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ ₹320 పెరిగింది. ప్రస్తుతం అది ₹1,39,250కు చేరింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి 2,50,000 దిశగా పయనిస్తుంది. ఇవాళ కిలో వెండి ₹1,000 పెరిగి 2,45,000కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ ₹320 పెరిగింది. ప్రస్తుతం అది ₹1,39,250కు చేరింది. రైట్, ఇక మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. రైట్, సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం మీద ఈ సంవత్సరం చివరి నాటికి ధరలు తగ్గుతాయని చాలా మంది అనుకున్నారు. కాబట్టి ఈ డిసెంబర్ చివరి నాటికి అంటే తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. ఈ గోల్డ్ ఏదైతే ఉందో నిన్న ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. $4,554.90 అక్కడి నుంచి $4,505.40 అంటే ఒక $50 పైనుంచి దిగింది, తగ్గింది అన్నట్టు. అయితే ఈ అంటే హై నుంచి $800 తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ హాలిడేస్ ఉన్నాయి, అంటే ఇయర్ ఎండ్ అనుకోండి, క్రిస్మస్ హాలిడేస్ అనుకోండి ఇవాళ, లేకపోతే రేపు ఒక రోజే వర్కింగ్ డే, సాటర్డే సండే, ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, క్రిస్మస్ హాలిడేస్. ఈ హాలిడే మూడ్లో అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అనేది ఒకటి, వాల్యూమ్ తగ్గుతుంది అనేది ఒకటి. యూబీఎస్ వాళ్ళు హెచ్చరించడం జరిగింది, ఎక్కడ ఒక దగ్గర మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయి, లాభాలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకటనమాట. యూబీఎస్ అంటే ఏంటిదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్. ఈ గోల్డ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైనా కానీ అంటే వరల్డ్ లో మొత్తం ప్యూరిటీలో కానీ గోల్డ్ లో కానీ స్విస్ అంటారు, స్విట్జర్లాండ్. మనం బార్లు కూడా చూస్తే స్విట్జర్లాండ్ బారే ఉంటుంది, 999.99. అంటే స్వచ్ఛతగా కానీ ఏదైతే ఉందో గోల్డ్ విషయంలో వచ్చేటప్పటికి మనకి స్విట్జర్లాండ్ అన్నమాట, సింగపూర్, స్విట్జర్లాండ్. అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఒకటి. ఇక నెక్స్ట్ సిల్వర్ కూడా ఆల్ టైమ్ హై నుంచి 72.750 నుంచి 71.87, ఇవన్నీ డాలర్లు, ఔన్స్ లెక్కలు. అయితే ఇక మన రాత్రి 5 నుంచి 600 మైనస్ అవటం జరిగింది. ఇక గోల్డ్ 1 ఇయర్ లో రిటర్న్స్ వచ్చి మనకి 71.78% వస్తే గోల్డ్, సిల్వర్ డబుల్ రావడం జరిగింది, 137.75% రావడం జరిగింది. అంతసేపటికి గోల్డ్ అని అనుకుంటాం మనం, కాదు. గోల్డ్ కంటే సిల్వర్ 2 times రిటర్న్స్ ఇచ్చింది. అంటే 71 ఇస్తే ఇది 137.75% ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా ప్లాటినం వచ్చి 1 month లోనే 40% రిటర్న్స్ ఇచ్చింది, ఒక డిసెంబర్ మంత్ లోనే ప్లాటినం. అంటే కమోడిటీకి సంబంధించిన, మైన్స్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 month లో 40% ఇస్తే 1 year లో అది ప్లాటినం కూడా 135.58, అంటే నియర్లీ సిల్వర్ రిటర్న్స్ ఈక్వల్ గా వచ్చినాయి అన్నట్టు. కాకపోతే అవి మన వాళ్ళు చెయ్యరు, తెలవదు. దాని గురించి డెప్త్ గా మళ్ళీ ఎక్కడ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయా లేవా అవన్నీ కొంచెం ఐడియా ఉండదు కాబట్టి అది మనం అంటే ఐడియా ఉండదు కాబట్టి చెయ్యరు. కాకపోతే పెరిగినాయి అని చెప్పడం కోసం ఒక గోల్డ్ సిల్వర్ కాదు, ప్లాటినం 1 month లో 40% పెరగడం, పలాడియం ఉంటుంది అది 1 month లోనే 34% పెరగడం జరిగింది డిసెంబర్ లోనే. అంటే మైన్స్ ఏవైతే కమోడిటీస్ వచ్చిందో గోల్డ్ సిల్వర్ కాదు, జింక్ వచ్చి ఆల్ టైమ్ హైకి పోవడం జరిగింది, అల్యూమినియం ఆల్ టైమ్ హైకి పోవడం జరిగింది, మళ్ళీ ప్లాటినం, పలాడియం, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. ఈ 2025లో షేర్ మార్కెట్ కూడా బాగా పెరగడం జరిగింది. అంటే ఏదైతే మన మార్కెట్లో ఆల్ టైమ్ హైకి దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు జనవరి 1 నుంచి మన మార్కెట్లు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు అమెరికా మార్కెట్లు మళ్ళీ జనవరి 1 నుంచి ఇప్పుడు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కి పోతుంది. అంటే ఏదైతే క్యాలెండర్ ఇయరే వాళ్ళకి జనవరి 1 టు డిసెంబర్ 31 అమెరికాలో
ఫైనాన్షియల్ ఇయర్. మనకు వచ్చేటప్పటికి ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్. ఎప్పుడైతే జనవరి 1 న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతో మళ్ళీ మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇప్పుడు ఈ హాలిడే 3 ఇయర్ ఎండ్ 3 అన్ని అయిపోయినాక మళ్ళీ వాళ్ళు యాక్టివ్ గా బయింగ్ లోకి వచ్చేస్తారు. మళ్ళీ అప్పుడు జనవరిలో మళ్ళీ షేర్ మార్కెట్ కనుక పెరిగితే కొంచెం గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి. ఇక తర్వాత డాలర్ వీక్ అవటం అమెరికాలో మన దగ్గర మొన్నటి వరకు బాగా పెరిగింది. మళ్ళీ ఎఫ్ఐఎల్ కొనటం మొదలు పెట్టినాక డాలర్ కొంచెం మన దగ్గర అంటే రూపీ స్ట్రాంగ్ అయింది. డాలరు వరల్డ్ లో మామూలుగా అమెరికాలో వీకే ఉంది, అదొక న్యూస్. రెండోది నెక్స్ట్ 2026లో పావెల్ దిగిపోతాడు అన్నట్టు, ఆయన రిటైర్మెంట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎవరైతే వస్తారో ఆయన వడ్డీ రేట్లు తగ్గించాలి అని చెప్పేసి ట్రంప్ ఇప్పుడు ఆయనకి చెప్పేయడం జరిగింది. నువ్వు వచ్చిన తర్వాత కూడా వడ్డీ రేట్లు తగ్గించాలి, ఫ్లాట్ గుంచడం అవన్నీ కాదు అని. అంటే ఏంది, వడ్డీ రేట్లు తగ్గుతాయనేది ముందే ఇప్పుడు మనకి తెలిసిపోయింది. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో అమెరికాలో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి ఒకటి. తర్వాత ఇప్పుడు మనము నిన్న మొన్న కూడా అనుకోవడం జరిగింది, టెక్నికల్ గా ఇది ఓవర్ బాట్ పొజిషన్ లోకి రావడం జరిగింది. గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా రాత్రే కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయినట్టుగా సూచనలు ఉన్నాయి. అంటే ఓవర్ బాట్ అంటే ఏంటంటే, బాట్ అంటే కొనటం, ఓవర్ అంటే ఎక్కువైపోయింది కొనటం. ఎక్కడో ఒక దగ్గర ఈ తక్కువలో కొన్న వాళ్ళంతా ప్రాఫిట్ బుక్ చేయాల్సిందే, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిందే, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ వాళ్ళు అంటే ఎక్స్పైరీ డేట్ కూడా వస్తుంది దగ్గరికి మనకి. ఈ ఎక్స్పైరీ డేట్లు అనుకోండి, బాగా పెరగడం అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మధ్యలో కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 20 తర్వాత ఆల్ టైమ్ హైక్ పోయినాక 4000 నుంచి 4200 మధ్యలో ఉన్నటువంటి గోల్డ్ డాలర్లు ఒక్కసారిగా ఈ 4-5 రోజులు వారం రోజుల్లోనే 4554కు పోయింది. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ఒకవేళ దిగితే 10% తగ్గింది అనుకోండి, 4000 ఆ రేంజ్కి వస్తే మళ్ళీ ఎవరైతే ఉండరో వాళ్ళు సపోర్ట్ అని ఉంటది. సపోర్ట్ అంటే ఎంటర్ అవ్వమని, రెసిస్టెన్స్ అంటే ఎగ్జిట్ అవ్వమని. మెయిన్ ఈ కమోడిటీస్ కానీ షేర్ మార్కెట్ లో కానీ ఎంటర్ ఎగ్జిటే ముఖ్యం. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి తెలవాలి. గోల్డ్ పెరుగుతుంది, పెరిగే ముందు కొనుక్కోవాలి. పెరిగింది అందరూ మాట్లాడుతుంటే అమ్ముకోవాలి. కానీ అందరూ ఎలా చేస్తారంటే ఇంకా పెరుగుతుందని కొనుక్కుంటారు, తర్వాత ఫాల్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అక్టోబర్ 20వ తారీఖు నాడు క్యూలు కట్టి కొనుక్కున్నారు, మళ్ళీ 2 నెలలు పట్టింది. ఓకే, వాళ్ళకి వచ్చింది లాభం. వాళ్ళకి ఈ 2 నెలలు మాత్రం టెన్షన్ ఉంటది. ఏమని, నేను కొన్నా తగ్గిపోయింది, అనవసరంగా కొనుక్కున్నాం, అనవసరంగా పైసలు బ్లాక్ అయిపోయినాయి, అనవసరంగా మనం వడ్డీలు కడుతున్నాం, అనవసరంగా ఇప్పుడు అమ్ముదామంటే రేటు తక్కువ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఓకే పెరిగింది, మళ్ళీ పెరిగే ముందు ఏం చేస్తారు, వీళ్ళు అమ్మటం మొదలు పెడతారు. ఎందుకంటే ఇంకా చాలు, ఇప్పటికి మనం మెంటల్ గా టెన్షన్ ఉంది, వడ్డీలు కట్టాలి, ఇవన్నీ ఏమో పెరిగింది కానీ ఏం పెరుగుతులే అని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ తర్వాత మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. ఎవరైతే కొనుక్కుంటారో పడటం మొదలు పెడుతుంది, ఎవరైతే అమ్ముతారో అక్కడి నుంచి పెరగటం మొదలు పెడుతుంది. మార్కెట్ లో జరిగేది ఇదే కథ. ఎందుకోసం అంటే ప్రాపర్ గా కనుక వాళ్ళు కనుక ఐడియా తోటి, అంటే ఇప్పుడు మనం ఏదైతే రోజు వీడియోలు చెప్తున్నామో ఒక వెబ్సైట్ లో ఉన్నాయి investing.com అని. అక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ డేటా ఇస్తుంది. ఓపెన్, లో, హై, క్లోజ్, ఏ రోజు ఎంత పెరిగిందో కూడా చూపిస్తుంది. అది కనుక ఒక టేబుల్ పెట్టుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లు ఉంటుంది, యాప్ లో చేసుకోవచ్చు, సెల్ లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్ లో చేయొచ్చు, డెస్క్టాప్ లో చేసుకొని వాళ్ళు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ అది పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడి వరకు పోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కనుక గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఓకే, పెరిగేటప్పుడు కొనుక్కోవాలి, బాగా పెరిగిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే నాకు కూడా అంటే నా అభిప్రాయం కూడా టెక్నికల్ గా ఏదైతే ఉందో అది కొంచెం రాత్రే ఇవ్వటం జరిగింది కరెక్షన్. అయితే రేపు ఒక రోజే మనకి ఇవాళ హాలిడేస్, క్రిస్మస్, రేపు శుక్రవారం వర్కింగ్ డే ఉంది. అయితే రేపు కూడా ఏంటంటే పెద్దగా ఉండదు, ఎందుకంటే ఈ 2 ఉంటుంది కాబట్టి ఈ హాలిడే 3 ఒక రోజు సెలవు పెడితే రేపు ఒక రోజు 4 రోజులు వీళ్ళందరూ టూర్లు వెళ్ళటం అనుకోండి, ఏదైతే ఇంటి పనులు ఆ పనులు అంటే ఏదైనా టూరిజం వెళ్ళటానికి జరుగుతుంది, ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయడానికి జరుగుతుంది. ఎక్కువ శాతం మార్కెట్ లో జరిగేది అదే అనమాట. ఒక రోజు సెలవు పెడితే 4 రోజులు వస్తాయి కాబట్టి ఈ 4 రోజులు ఈ ఒక రోజు ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గిపోతుంది. ఆల్రెడీ తగ్గిపోయింది వాల్యూమ్ ఒకటి. రెండోది ఏంటిది అంటే ఈ వాల్యూమ్ తగ్గినప్పుడు పెద్దగా జరగదు, మనం కొనాలన్నా అమ్మాలన్నా మూవ్మెంట్ ఉండదు. మళ్ళీ ఏంటిది ఎక్స్పైరీ దగ్గర రావటం, అందుకోసం ఇవన్నీ జరుగుతాయి. ఆల్రెడీ కొంచెం కరెక్షన్ సూచనలు అయితే కనపడుతున్నాయి. అట్లని మనము కొనమని కానీ షార్ట్ చేయమని కానీ కొనమని అనటానికి ఎందుకు అంటే అది సిగ్నల్ అయితే ఇచ్చింది, కొనేదానికి ఇంత హైలో కొనిపించకూడదు అనేది ఒకటి. ఇకపోతే అట్లని షార్ట్ చేసేది అనుకోండి,
మళ్ళీ రివర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ సెల్లింగ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. ఒకవేళ షార్ట్ సెల్లింగ్ చేస్తే స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ సెల్లింగ్ చేయాలి. ఎవరైతే మన వీడియో అబ్జర్వ్ చేస్తున్నారో, మన వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏదైతే ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి తగ్గేస్తుందని చెప్పినాం కాబట్టి వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసారు అనుకోండి. షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు పడితే ఓకే, ఒకవేళ పడకుండా ఏదైనా జరిగింది అనుకోండి. అందుకని దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ చేయడం అనేది ఉత్తమం. అది నా సూచన. అంటే సత్యనారాయణ గారు, అంటే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి అనుకోవాలా? అంతర్జాతీయ మార్కెట్లో మన దగ్గరే ఉంది. ఇప్పుడు మూడాలేనే మన దగ్గర కొనేది ఎంత, కొనబోయేటోళ్ళు ఎంత, కొనుక్కున్న వాళ్ళు ఎంత. మెయిన్ ఒకటి జరిగేది వరల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ తోటే జరుగుతూ ఉంటది. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఉంటది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఉంటది. వాళ్ళు కంటిన్యూగా వాళ్లే మానిటర్ చేస్తారు, వాళ్లే అబ్జర్వ్ చేస్తారు, వాళ్లే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగాలనా తగ్గాలనా అనేది చూస్తారు. దానికి ఏంటిది పెరిగే అవకాశాలు, పడే అవకాశాలు ఎక్కడ ఉంటాయంటే 5 ఉంటది: ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై, ఇన్వెంటరీస్. నిల్వలు గోడౌన్ లో అంటే ఇన్వెంటరీస్ నిల్వలు ఎంత ఉన్నాయి, మార్కెట్ లో ఏదైతే ప్రొడక్షన్ ఎంత అవుతుంది, డిమాండ్ ఎంత ఉంది, యూసేజ్ ఎంత ఉంది, సప్లై ఉంది. ఈ 5తోటే నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టే ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఇంక్రీజ్ కానీ, డిక్రీజ్ కానీ, న్యూట్రల్ కానీ ఇవన్నీ కూడా జరిగేది అదే. ఇంటర్నేషనల్ మార్కెట్ ని బేస్ చేసుకుని మనం ఇంత మాట్లాడినా హైదరాబాద్ లో అండర్ సేలే నడుస్తుంది. ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే తక్కువకే ఇస్తారు. ఒకటి, ఇప్పుడు ముహూర్తాలు లేవు, మూడాలు ఉన్నాయి. ఫిబ్రవరి కొంతమంది 5వ తారీఖు అంటారు, కొంతమంది 17వ తారీఖు నుంచి మంచి రోజుల్లోనే అంటారు. అంటే అప్పటిదాకా మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తప్ప ముహూర్తాలు పెట్టుకోరు. బంగారం కానీ ఏదైతే ఇన్వెస్ట్ చేయడం కానీ, కొనటం కానీ, పెళ్లిళ్ళకి కానీ వాటికి ఏం లేవు కాబట్టి వాళ్ళు ఏం కొనరు. కాకపోతే ఏంది, అబ్జర్వ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తగ్గుద్దో రేపు మన ఇంట్లో ఈవెంట్స్ ఉంటే వాటికి ఉపయోగపడుతుందని ప్రీ ప్లాన్డ్ గా కొనుక్కోవాల్సిందే తప్ప వాళ్ళు కూడా కొద్ది మొత్తమే కొనుక్కోవాలనేది నా సూచన. ఎందుకంటే ఇంత హైలో ఒకటేసారి ఇన్వెస్ట్ చేసే బదులు ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కుంది అనుకోండి, యావరేజ్ అవుతుంది. జనరల్ గా ఏమవుతుందంటే యావరేజ్ అయినప్పుడు ఏమైందంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఇప్పుడు సపోజ్ మనం కొనుక్కున్న తర్వాత పెరిగింది, మన కాడ ఉన్నది మంచి రేటు ఉన్నట్టు. సపోజ్ మన దగ్గర కొనుక్కునేది తగ్గిపోయింది, కొనుక్కునేది తక్కువ దొరుకుతుంది అనేది చూసుకోవాలి తప్ప నాకు తక్కువలోనే దొరకాలని ఇన్వెస్టర్ మెంటాలిటీకి అది కాని పని. ఎందుకంటే గోల్డ్ ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం లోపల 3-4 సార్లు లో హై డిఫరెన్స్ వస్తుంటది. మనం ఎక్కడ ఎంటర్ అయినా, ఎక్కడ ఎగ్జిట్ అయినా అనేది కాదు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనం ఎంటర్ అవ్వాల్సిందే, ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ కి అయితే మాత్రం ఎస్ఐపిలు ఉన్నాయి, ఈటీఎఫ్లు ఉన్నాయి. మార్కెట్ లో ఏవైతే ఇట్లా అంటే డైలీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అది ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చేయాల్సిందే ఇదంతా. సార్, అంటే దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్ లేకపోయినప్పటికీ కూడా ఇలా పెరిగితే అంటే డిమాండ్ ఉన్న సీజన్ లో అయితే పరిస్థితి ఎలా ఉండొచ్చు అనుకోవాలి? రైట్ అవును. ఇప్పుడు ఏమీ లేకపోతేనే గోల్డ్ ఇంత డిమాండ్ ఉంటే రాబోయే రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం మీరు అన్నట్టు ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ పెరిగిందో సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఎవరో ఫైనాన్షియల్ సౌండ్ ఉంది, ఇక తప్పదు అనుకున్న వాళ్ళు ఒక 10 తులాలు పెట్టాలనే దగ్గర ఇంకొక 2 తులాలు తగ్గించి పెట్టడం అమౌంట్ విషయంలో. ఎందుకంటే కొంతమంది సెంటిమెంట్ అంటే ఈ సిల్వర్ జ్యువెలరీకి ఇంట్రెస్ట్ చూపించారు, గోల్డే పెట్టుకోవాలని అనుకుంటారు. ఎంత రేట్ అయినా గోల్డే కొనుక్కోవాలనుకుంటారు, లేకపోతే ఊకుందాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు అన్నట్టు ఇక తప్పదు అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గోల్డ్, సిల్వర్ కానీ సిల్వర్ జ్యువెలరీ బాగా మూమెంట్ వచ్చింది కాబట్టి ఇక ఎవరు వాళ్ళు ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అదే గోల్డ్ పైసలు పెడితే కొన్ని ఎక్కువ పెడితే సిల్వర్ జ్యువెలరీ పెద్ద మొత్తం వస్తుంది కదా, అది ఆలోచన వాళ్ళు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.